హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ భార్గవి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఒక కాటన్ బ్లౌజ్ బేసిక్గా కొత్త వాళ్ళు కూడా స్టిచ్చింగ్ నేర్చుకునేలాగా సింపుల్గా టిప్స్తో పాటు చెప్తానండి. ఇది మా అత్తయ్య గారిది అయితే కాటన్ 2x2 బ్లౌజ్. దీంతో నేను ఒక కాటన్ బ్లౌజ్ని కట్ చేస్తున్నాను. ఇది శారీలో వచ్చిన కాటన్ బ్లౌజ్. ఈవిడ కంప్లైంట్స్ ఏంటంటే మెడ జారిపోతుంది, జారకుండా పెట్టమన్నారు. ఆవిడ పెద్ద ఆవిడ కాబట్టి నెక్ కూడా కొంచెం పైకే ఉంటుందండి. ఆది బ్లౌజ్ మెజర్మెంట్స్తో జారకుండా ఎలా కట్ చేయాలి ఈరోజు చూద్దాం. అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈజీగా మీరు మెజర్మెంట్స్ గుర్తుపెట్టుకునేలాగా చెప్తానండి. ఏ సైజ్ వారికి ఎలా స్టిచ్ చేయాలో చెప్తాను. ఇక్కడ బ్లౌజ్ని రివర్స్ తీసేసుకొని అసలు పొడిగెంతుంది, షోల్డర్ దగ్గర కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు దగ్గర నుంచి నడుము దగ్గర కుట్టు వరకు మెజర్మెంట్స్ చూసుకోవాలి. మామూలుగా ఇప్పుడు అందరూ బ్లౌజులు పొడుగ్గానే వేసుకుంటున్నారు. ఇంతకు ముందు అంటే 14, 13 అలా ఉండేది. మ్యాక్సిమం ఇప్పుడైతే ప్రతి ఒక్కరికి 15 పైనే ఉంటుందండి. ఈవిడ బ్లౌజ్ అయితే 15 ఉంది. నేను ఖర్చులు ఉండాలి కదా, అంటే కింద కుట్టు కోసం ఒక పాదం అంచు చూసుకోవాలి కాబట్టి నేను 15.5 పెట్టాను. అది ఆవిడకి కరెక్ట్గా సరిపోతుంది. అది ఆవిడకనే కాదండి, మామూలుగా ఇప్పుడు బ్లౌజ్ ప్రతి ఒక్కరికి కూడా 15 పైన ఉంటుంది. 15, 15.5 మీరు ఎవరికి చూసుకున్నా అలాగే ఉంటుంది. అంత అయితేనే ఇప్పుడు బాగుంటుంది కూడా బ్లౌజ్. ఇప్పుడు పైన కూడా మనం కింద ఆవిడకి 10.5 వచ్చింది. ఆ డాట్స్తో పాటు వెనకాల డాట్స్ కూడా కౌంట్ చేస్తే 10.5 వచ్చింది. అంటే నేను 11 పెట్టుకుంటున్నాను. ఎప్పుడు కూడా అండి ఒక 1 ఇంచు ఎక్కువ ఉండేలాగే పెట్టుకోవాలి. తక్కువ ఉండేలా అయితే అస్సలు పెట్టుకోకూడదు. ఎక్కువ ఉంటే కట్ చేసుకోగలం, కానీ తక్కువ ఉంటే ఇంకా బ్లౌజ్ టైట్ అయిపోతుంది, ఖర్చులు ఉండవు. మెయిన్ ఎవరన్నా బ్లౌజ్ ఇచ్చినా మనం కుట్టుకున్నా ఏమని అనుకుంటాం, ఖర్చులు ఉండాలని అనుకుంటాం. లూజ్ కానీ టైట్ కానీ వేసుకోవాలంటే కంపల్సరీ ఖర్చులు అనేవి ఉండాలి. కింద ఎలాగైతే 11 నేను మార్క్ చేసుకున్నానో, పొడుగు 15 కాబట్టి ఆ 15 చూసుకొని పైన కూడా నేను బాక్స్ షేప్లో 11 చూసుకున్నాను అనమాట. అలా బాక్స్ షేప్ అయితే డ్రా చేసుకున్నాను. కంపల్సరీ ఇలా చేసుకోవాలండి. అది కట్ చేయకూడదు, కానీ బాక్స్ షేప్ అయితే తీసుకోవాలి. తీసుకుంటే ఏమవుతుందంటే మనం చంక దగ్గర కట్ చేసేటప్పుడు ఆ మెజర్మెంట్ అన్నది కరెక్ట్గా వస్తుంది, ఎక్కువ తక్కువ రాకుండా. ఇక్కడ అయితే బాక్స్ షేప్ తీసుకున్నాక నెక్స్ట్ మెజర్మెంట్ ఏంటంటే షోల్డర్. మా అత్తయ్య గారిది 5 పెడుతున్నానండి, ఎందుకంటే ఆవిడ కొంచెం సన్నంగా ఉంటారు. షోల్డర్ మ్యాక్సిమం మనం 11 లూజ్ ఉందంటే వాళ్ళకి 5.5 పెట్టచ్చు. ఈవిడ నాకు జారకూడదు, నాకు పైకి ఉండాలి, నాకు కొంచెం పెద్ద నెక్ అయిపోతుంది అని అంటున్నారు కాబట్టి నేను 5 తీసుకున్నాను. లేకపోతే మామూలుగా 11 పైన లూజ్ ఉంటే 5.5 కంపల్సరీ తీసుకోవచ్చు. ఈవిడ షోల్డర్ వచ్చేసి నేను 5 తీసుకున్నాను. షోల్డర్ మెజర్మెంట్ తర్వాత నెక్ మెజర్మెంట్ వచ్చేసి నేను 2 తీసుకున్నాను. ఎందుకంటే ఆవిడ కంప్లైంట్ ఏంటంటే నా షోల్డర్ జారిపోతుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు అని అంటున్నారు. కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే మనం 2.5, 3 కూడా పెట్టుకోవచ్చు. నెక్ ఎక్కువ తొడుగుతాను, వెనకాల తాళ్ళు పెట్టుకుంటాను అనుకున్న వాళ్ళకైతే, నెక్ జారిపోతుంది అని అనే వాళ్ళకైతే ఇది కాటన్ బ్లౌజ్ అంటే ఒక లేయర్ బ్లౌజే ఉంటుంది కాబట్టి జారిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇదే బ్లౌజ్ ఆవిడకి నేను లైనింగ్ బ్లౌజ్ కుట్టానంటే ఆవిడకి 2.5 పెట్టచ్చు నెక్ అనేది. ఇది 2x2 కాబట్టి నేను 2 పెట్టాను. చేతి పని అది చేస్తాం కాబట్టి ఎలాగో నెక్ పెరుగుతుంది, ఆవిడకి కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా డీప్ వచ్చేసి ఈవిడ డీప్ 8.5 ఉంది, అంటే పైకి ఉంది. మామూలుగా ఒక ఏజ్ వాళ్ళు మంచి నెక్ పెద్దగా వేసుకునే వాళ్ళకైతే డీప్ వచ్చేసి
10 పైన ఉంటుందండి. 10, 11 లూజ్ ఉన్న బ్లౌజ్కి మనం డీప్ చూసుకోవాల్సింది 10 చూసుకోవాలి. 10 డీప్ చూసుకుంటే అందంగా ఉంటుంది. ఈవిడికి 8.5 పెట్టాను. అలా బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ అయిపోయాక మనం తీసుకోవాల్సింది హ్యాండ్స్ అండి. ఇది కాటన్ బ్లౌజ్, అది శారీలో బ్లౌజ్ కాబట్టి పన్నా ఎక్కువ ఉంది, అంటే వెడల్పు ఎక్కువగా ఉంది. మామూలుగా 2x2 బ్లౌజ్ అయితే మంచిగా మీటర్ ఉండి మంచి పన్నా ఉండుంటే దానికి అతుకులు పడకుండా 11 లూజ్కి సరిపోతుందండి హ్యాండ్స్. ఇంకా ఏమన్నా పన్నా తక్కువ ఉండుంటే అతుకులు పడతాయి. ఇప్పుడు దీనికి ఇంకా చాలా ఎక్కువగా ఉంది. ఇది 11 లూజ్ ఉన్న బ్లౌజ్ అండి, అది గుర్తుపెట్టుకోండి. దాన్ని బట్టి మనం మిగతా మెజర్మెంట్స్ అన్నీ తీసుకుంటాం అన్నమాట. ఒకవేళ మీది 10, 10.5 ఉన్న లూజ్ ఉన్న బ్లౌజ్ అయితే నేను చెప్పే వాటికి 1 ఇంచ్ తగ్గించుకోండి. దాన్ని బట్టి తగ్గించుకోండి, సరిపోతుంది. ఇప్పుడు కరెక్ట్గా ఇది 11 లూజ్ ఉంది మా అత్తయ్య గారి బ్లౌజు. దీనికి హ్యాండ్స్ వచ్చేసి పొడుగు 8.5 ఉన్నాయండి. 8.5కి నేనైతే మార్క్ చేసుకున్నాను ముందు. కిందేమో లేయర్స్ సమానంగా లేవు, అందుకని లేయర్స్ సమానం కోసం ఒక లైన్ డ్రా చేసుకున్నాను. ఇప్పుడేమో లూజ్ పొడుగు చూసుకున్నాను కదా, లూజ్ చూసుకుంటున్నాను. లూజ్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటండి, ఈ బ్లౌజ్ లూజ్ ఏమో 11, హ్యాండ్స్ లూజ్ వచ్చేసి 10, 1 ఇంచ్ తగ్గించుకోవాలన్నమాట. ఇది మీరు ఏది కుట్టినా, ఒకవేళ బ్లౌజ్ కుట్టినా డ్రెస్ కుట్టినా ఇంకింతే. డ్రెస్ లూజ్ 13 అనుకోండి, దాంట్లో హ్యాండ్స్ లూజ్ 12 అనమాట. అలా 1 ఇంచ్ తగ్గించుకోవాలి. ఆ 1 ఇంచ్ ఎందుకు తగ్గించుకోవాలనంటే, ఇది క్రాస్ కట్ చేస్తాం కదా మనం, ఆ క్రాస్లో అది సాగుతుందన్నమాట. అందుకని హ్యాండ్ లూజ్ బ్లౌజ్ లూజ్ కంటే 1 ఇంచ్ తగ్గించుకోవాలన్నమాట. 1 ఇంచ్ తగ్గించుకొని బ్లౌజ్ ఇప్పుడు 8.5 పెట్టాం కదా, 1 ఇంచ్ తగ్గించుకొని 10 అయితే లూజ్ పెట్టాము. అదే బ్లౌజ్ చేతులు హ్యాండ్స్ వరకు వచ్చేసరికి 8.5 పొడుగు పెట్టాం కదా, లూజ్ వచ్చేసి 10. అదే ఇప్పుడు కుట్టేసేటప్పుడు చెయ్యి దగ్గర లూజ్ వచ్చేసి 9 పెట్టుకోవాలి. 1 ఇంచ్ తగ్గించి కట్ చేసుకోవాలి. అలా హ్యాండ్ కట్ చేసుకొని హ్యాండ్లో కూడా తీసుకోవాలి. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ యాజ్ ఇట్ ఈజ్ వేసుకొని ఫ్రంట్ పార్ట్ తీసుకుంటాం మనం. అది క్రాస్గా వేయాలన్నమాట. బ్యాక్ పార్ట్ని 2.5 ఇంచెస్ వెనక్కి మలిచాను నేను. అంటే వాళ్ళ చెస్ట్ని బట్టి మనం వెనక్కి మలుస్తామన్నమాట. ఎక్కువ చెస్ట్ ఉన్న వాళ్ళకైతే 2 ఇంచెస్, ఈవిడకి అంత చెస్ట్ ఎక్కువేమి ఉండదు, అందుకని 2.5 ఇంచెస్ నేను వెనక్కి మలిచాను. మలిచి ఇప్పుడు దాన్ని బట్టి క్లాత్ మీద మార్కింగ్ చేసుకుంటున్నాను. అది క్రాస్ పీస్ మీద. ఆ పీస్ని మనం అడ్జస్ట్ అవుతుందా లేదా నెక్ దగ్గర అనేది చూసుకొని డ్రా చేసుకోవాలి. 2.5 వెనక్కి మలిచాను నేను. ఫ్రంట్ నెక్ ఎలాగో బ్యాక్ నెక్ అంటే పైకే ఉంటుంది, అది అడ్జస్ట్ అవుతుందో లేదో చూసుకొని అలా మార్కింగ్ చేసుకోవాలి. ఇలాగా కొంచెం తక్కువ ఉండే బ్లౌజులు కుట్టేటప్పుడు అండి పేపర్ మార్కింగ్ చేసుకుని ఆ పేపర్ కటింగ్స్ దీని మీద పెట్టి కట్ చేసుకున్నట్టయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మనం ఇంత కష్టపడాల్సిన అంత అవసరం ఉండదు. ఇక్కడైతే నేను బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని చూసుకున్నాను. అది హుక్స్ పట్టి ఎటువైపు ఉంటుంది అటువైపు పెట్టుకొని చూసుకోవాలి. హుక్స్ పట్టి వైపు చూస్తే నాకు 6.5 వచ్చింది. మ్యాక్సిమం ఎవరిదైనా ఫ్రంట్ పార్ట్ కిందకి డీప్ 6.5 ఉంటుందండి. ఇంకా కొంచెం నేను బాగా ఫ్రీగా ఉండాలి, నాకు కొంచెం లావు ఉన్నారు అని అనుకునే వాళ్ళకి మాత్రమే 7 ఉంటుంది. ఇది బండ గుర్తు. ఇంకా ఎవరికైనా 6.5 కరెక్ట్గా ఉంటుంది ఫ్రంట్ నెక్. ఇప్పుడైతే నేను బ్లౌజ్ మిడిల్లో పట్టుకుని షోల్డర్ దగ్గర నుంచి
కిందకి చెస్ట్ లూజ్ ఎంత ఉందో చూసుకున్నాను. ఈవిడికి నేను 2 పెట్టాల్సింది 2.5 వెనక్కి మలుచుకుండానే ఇంకా నాకు పైకి అయితే ఉంది బ్లౌజు లూజ్ అయితే, అంటే చెస్ట్ చాలా తక్కువ అన్నమాట. ఇలా మార్కింగ్ చేసుకొని 4వ హుక్ ఎక్కడికి ఉంటుందో అక్కడికి మార్కింగ్ చేసుకోవాలండి. ఇదైతే సింపుల్ టెక్నిక్ అండి. ఇంకొక టెక్నిక్ కూడా ఉంటుంది యాజ్ ఇట్ ఈజ్. అది ఎలా ఉందో అలాగా షేప్ డ్రా చేసుకొని ఆ తర్వాత మెజర్మెంట్స్తో కింద షేప్ అనేది తీస్తారు. అలా కాకుండా బ్లౌజ్తో ఇలా సింపుల్గా తీసేయచ్చు. ఆ తర్వాత నెక్ ఇవన్నీ కట్ చేసుకొని ఆర్మ్ హోల్ లోతు కూడా తీసుకోవాలండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి లో తీయం కాబట్టి ఈవిడ జారుతుంది అన్నది కాబట్టి నేను షోల్డర్ దగ్గర కొంచెం క్రాస్గా కట్ చేసుకున్నాను. అలా క్రాస్గా కట్ చేసుకున్నట్లయితే ఇంకా ఇది 2x2 ఈ కాటన్ బ్లౌజ్ కాబట్టి ఇంకా సాగుతుంది, మనం కుట్టేటప్పుడు జారకుండా ఉంటుంది. కొంచెం లైట్గా నెక్ దగ్గర క్రాస్గా కట్ చేసుకోవాలి, జారుతుంది అనే కంప్లైంట్ చెప్పే వాళ్ళకైతే. ఇప్పుడు ఈ మిగతా క్లాత్లో నేను షేప్ పట్టీలు, నడుముకి బెల్ట్, హుక్సులు పట్టి, తాళ్ళు పట్టి, క్రాస్ ముక్కలు అంటే నెక్కి వేయడానికి క్రాస్ ముక్కలు తీసుకోవాలన్నమాట. షేప్ పట్టీలు డబల్ క్లాత్ తీసేంత అయితే క్లాత్ లేదండి ఇందులో. నాకైతే మెజర్మెంట్స్ చూసుకుంటే మా అత్తయ్య గారి బ్లౌజ్ చూశాను, ఆవిడ బ్లౌజ్ అయితే 9 వచ్చింది, 9.5 వచ్చింది షేప్ పట్టి కుట్టేశాక. ఈ షేప్ పట్టి అయితే 3.5, 3 అండి మెజర్మెంట్. ఇది 11 లూజ్ 15 పొడుగున్న బ్లౌజ్ కాబట్టి ఈ మెజర్మెంట్ కూడా చెస్ట్ ఉన్న వాళ్ళకి ఒకలాగా, చెస్ట్ లేని వాళ్ళకి ఒకలాగా మారుతూ ఉంటుందండి. కొంతమంది షేప్ పట్టి ఎక్కువ ఇష్టపడతారు, కొంతమంది ఎక్కువ ఇష్టపడరు. అలాంటి వాళ్ళని బట్టి వాళ్ళ బ్లౌజ్ ఆది బ్లౌజ్ని బట్టి ఉంటుంది. మామూలుగా అయితే మనం ఇంకా బండ గుర్తు పెట్టేసుకోవాలి అంటే 3.5, 3 అండి, 3.5, 3 పెట్టేసుకొని కట్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. మనం కుట్టేటప్పుడు కూడా ఇది ఎలాగో కాటన్ బ్లౌజే కాబట్టి మనం లోడింగ్ స్టిచ్ చెయ్యము, షేప్ పట్టి మామూలుగా కుట్టేస్తాం కాబట్టి కుట్టాక కూడా మనం అతికేటప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలాగా ఉక్సులు పట్టి, తాళ్ళు పట్టి, మెడ ముక్కలు అన్నీ కట్ చేసుకున్నామంటే ఇంకా డైరెక్ట్ మనం కుట్టేసుకోవచ్చు. చాలామంది ఏం చేస్తారంటే కట్ చేసుకున్నాక ఈ మెయిన్ ముక్కలన్నీ కట్ చేసుకుంటారు, మిషన్ ఎక్కాక ఆ ముక్కలు కుట్టేశాక అప్పుడు ఒక్కొక్కటి కట్ చేసుకుంటారు. మెడ పట్టి అన్నప్పుడు మెడవి, హుక్సులు పట్టి అయినప్పుడు హుక్సులు పట్టి, ఇలా కట్ చేసుకుంటే అన్నీ ఎత్తుక్కోవాలండి. అలా కాకుండా మొత్తం అన్నీ కట్ చేసేసుకుని మిషన్ ఎక్కామంటే బ్లౌజ్ తొందరగా అయిపోతుంది. ఇది చేతి పని చేసే బ్లౌజ్ కాబట్టి నేను క్రాస్ ముక్కలు అయితే కట్ చేసుకుంటున్నాను. ఇవి కూడా 1 ఇంచ్లో కట్ చేసుకోవాలి, కొత్త వాళ్ళు కాబట్టి 1 ఇంచ్లో కట్ చేసుకుంటే మనం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కుట్టేశాక కట్ చేసుకోవచ్చు. అదే తక్కువ ఉందనుకోండి, మెడ ముక్క వేయడం రాలేదనుకోండి, అది నీట్గా ఫినిషింగ్ రాదు బ్లౌజ్కి. మెడ ముక్కలు మాత్రం నీట్గా క్రాస్ మాత్రమే కట్ చేసుకోవాలి, స్ట్రైట్ ఎప్పుడు కట్ చేసుకోకూడదండి. కుట్టేటప్పుడు కూడా మెడ ముక్క అతికాక టక్స్ పెట్టుకోవాలి, అంటే కటింగ్స్ ఇవ్వాలి. కటింగ్స్ ఇచ్చినట్లయితే నెక్కి చిన్న చిన్న కటింగ్స్ పెట్టుకున్నట్లయితే ఆ నెక్ రౌండ్గా వస్తుంది, లేదంటే అది ఎత్తినట్టుగా అనిపిస్తుందండి. బ్యాక్ డాట్స్ వేసేటప్పుడు కూడా 1/2 ఇంచ్ కరెక్ట్గా మంచిగా వేయాలి. ఏదో సన్నగా వేసేసామంటే బ్లౌజ్ పైకి ఎత్తేస్తుందండి నడుం దగ్గర. ఇది బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది.